కేఎస్ వ్యాస్ పోలీస్ గానే కాకుండా మానవతా దృక్పథం కలిగిన వ్యక్తి అన్నారు డీజీపీ జితేందర్. ప్రజలకు భద్రత, భరోసా కల్పించడంలో వ్యాస్ సేవలు మరవలేనివన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో దివంగత కేఎస్ వ్యాస్ ఐపీఎస్ స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డీజీపీ జితేందర్. నిజామాబాద్, నల్గొండ, ఏపీలోని విజయవాడ, హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ చీఫ్ గా వ్యాస్ పనిచేశారు. దేశంలో తీవ్రవాదం, ఉమ్మడి రాష్ట్రాల్లో పీపుల్స్ వార్ గ్రూప్ కట్టడి చేయడంలో వ్యాస్ పాత్ర మరవలేనిదని చెప్పారు పోలీసు ఉన్నతాధికారులు. Anywhere we go for any meeting in MHA or at any level, everywhere it is mentioned that greyhounds and SIB. So, and they always say AP Telangana experiments. So everywhere it has been recognized, and we know that for the purpose for which it was initiated, that has been achieved to great extent. Other day, in fact, I was attending a meeting with the Union Home Minister. So he has given a target for all the country to complete the task by March 26. So there also it was recognized that Telangana is quite far ahead. Beside a policeman, he was a wonderful human being, as already told by our Krishna Rao sir and Arvind Rao sir also. And we keep hearing from many officers, senior officers over a period of time that he was really, he believed in camaraderie among the police, and he was a strong team builder. And all his team people, they used to be peak performers. That was the great idea he has given. And all his people who were serving with him, they were peak performers, and they always believed that if we have to do good to the society, then we have to work very hard. As sir also told that even night also he would take his team, and then and he used to take care of his team also. That was also very important. ఒక మనిషి వారు ప్రొఫెషనల్స్, దే నో A to Z in policing, and they are professionals. కృష్ణారావు గారు కానీ, అరవిందరావు గారు కానీ, ఒక వ్యక్తిగా సమాజంలోని ఒక వ్యక్తిగా నేను వాళ్ళని చాలా కనికరంతో, చాలా ఆదరంతో ఆలోచిస్తుంటాను. వాళ్ళ దగ్గర నుంచి 6 రాకేలు. ఎందుకని అన్న అప్పుడు హీ వాజ్ ఏఎస్పీ అండర్ ట్రైనింగ్. ఆయన అప్పుడు ఎస్పీ భాస్కర్, మన కృష్ణారావు గారి అన్నగారు భాస్కర్రావు గారు ఎస్పీ. మాకు బ్రోకర్ల బెడద ఎక్కువగా ఉండేది. నువ్వు వచ్చాక మాకు ఈ బ్రోకర్ల బెడద పోయింది. పాపం పీత కష్టాలు పీతవి కదా అనుకుంటాం, కానీ ఎవరికి కష్టం ఉండదు. జీవితం అంతా ఇలా వెళ్ళదు కదా, ఎగుడు దిగుడుగా వెళ్తుంది. ముఖ్యంగా ఆ ప్రవృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా భయంకరంగా, బాధాకరంగా ఉంటుంది. కానీ దండ, రౌడీజం ఇలా జరుగుతూ ఉంటుంది అంతే కదా. బలవంతులు బలహీనలను చేయడం, దోచుకోవడం, ఆ భాష వదిలేద్దాం. ఎక్కడ వీలైతే అక్కడ దోచుకుందాం అనే శక్తులు చుట్టూ ఉన్నప్పుడు దానికి అరికట్టడానికి రావాల్సినది ఎవరు అంటే మరి డెఫినెట్గా a policeman has to go to the rescue of so many things. He has to address so many things అనేది నాకు మొట్టమొదట జీవితంలో ఫేస్ టు ఫేస్ వీస్ అర్థమైంది. వచ్చి నాకు మెటికలు విరిచి, మీ ఆయన వచ్చినందుకు మేము ఇంత బాగున్నామమ్మా.